ఎవరు అడిగినా డబ్బులు లేవంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1,00,000 కోట్లతో టెండర్లు ఎలా పిలుస్తారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. అందాల పోటీల కోసం 200 కోట్లు ఖర్చు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటితో ఏం వస్తుందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏకి మార్చుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో పండగ సాయన్న, కురివి కృష్ణస్వామి విగ్రహాలను మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్తో కలిసి హరీష్ రావు ఆవిష్కరించారు. ప్రభుత్వం వెంటనే చెరువులు, కుంటల్లో చేప పిల్లలు వదిలేందుకు టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉన్నాయట. రైతులకు జనుము, జీలుగు విత్తనాలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. మా ముదిరాజులకు చేప పిల్లలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. ఇలా రైతులకు రుణమాఫీ చేయమంటే పైసలు లేవంటాడు. రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. కానీ ఇలా 1000 కోట్లు పెట్టి టెండర్లు అయితే పిలుస్తుండు. HMWS లో 10,000 కోట్లతో టెండర్లు పిలిచిండు. GHMCలో 7,000 కోట్లతో టెండర్లు పిలిచిండు. HMDAలో 20,000 కోట్ల రూపాయల పనులకు టెండర్ పిలిచిండు. ఫ్యూచర్ సిటీ అని ఆయన భూములు కొనుక్కున్నాడట. ఆడికి 6 లైన్ రోడ్ వేస్తా, దానికి 4,000 కోట్లు ఖర్చు పెడుతుండు. మరి వీటన్నిటికి పైసలు ఎక్కడికి వస్తున్నాయి? నీ కమిషన్ల కోసమో, నీ జేబులు నింపుకోవడానికో, ఢిల్లీకి కప్పం కట్టడానికో, కాంట్రాక్టర్ల కోసం మాత్రం నీకు 1,00,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి.